Hello everyone, welcome to our channel. వెల్కమ్ టు కిరణ్ అండ్ జెడ్ బ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ వండుకునే పద్ధతి తెలుసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పుదీనా, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మసాలా, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, లవంగాయలు, చెక్క, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, నల్ల యాలకులు, జాజికాయ, పచ్చిమిరపకాయ, బిర్యానీ ఆకు, నిమ్మరసం, న్యాచురల్ ఫుడ్ కలరు, మరాఠీ మొగ్గ, షాజీరా, సోంపు అన్నీ కలిపి చికెన్లో మిక్స్ చేయాలంతా మసాజ్ చేయాలి. ఇది టోటల్ 6 మెంబర్స్కి 4 కప్ రైస్ 1 చికెన్ వేసాను. కర్డ్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీగా రావాలని. నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయట్లేదు ఎందుకంటే ఆయిల్ మళ్ళీ ఎందుకని. ఇది చాలా తక్కువ ఆయిల్, అంటే 2 టేబుల్ స్పూన్. ఒకటేమో మ్యారినేట్ చేసినప్పుడు ఆలివ్ ఆయిల్, ఇంకోటి ఏంటంటే గీ వేసాను అనమాట. జస్ట్ అంతా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ నెక్స్ట్ రోజు చేసుకోవచ్చు. అలాగే కుక్ చేస్తున్నప్పుడు మనం ఈ రైస్ని బాయిల్ చేయాలి. దానికి సాల్ట్ కొద్దిగా సాల్టీగా ఉండాలి, టేస్ట్ చూడండి. అలాగే జింజర్ గార్లిక్ పేస్టు, అలాగే కొద్దిగా మసాలా వేసి మిక్స్ చేసి మనం పొయ్యి ఆన్ చేసి కొద్దిగా అంటే 70% కుక్ అయ్యేంత వరకు మనం రైస్ని కుక్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత సపరేట్ విజిల్ పెట్టి గీ 1 టేబుల్ స్పూన్ వాడుతున్నాను. జస్ట్ కింద మాడు అంటుకోకుండా ఉండడానికే వాడుతున్నాను. అంటే తక్కువ ఆయిల్ వేస్తున్నాను అనమాట, ఎందుకంటే బిర్యానీ ఎక్కువ క్యాలరీస్ కదా. ఉన్న దాంట్లో ఏదో దాంట్లో హెల్తీగా చేద్దామని తక్కువ ఆయిల్ వేసేస్తున్నాను. మ్యారినేట్ చేసిన చికెన్ని మొత్తం కింద స్ప్రెడ్ చేయాలన్నమాట. బేస్ అంతా చికెన్తో కవర్ అయ్యేటట్టుగా ఎక్కడ ఈ గ్యాప్ ఉండకుండా చేసుకోవాలి. అలాగే ఏంటంటే ముందు చెప్పినట్టుగా ఆయిల్ కూడా తక్కువ వేస్తున్నాను. కింద ఈ పెరుగు వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా మనకి అడుగంటకుండా కొద్దిగా ఉంటుందన్నమాట. అంటే స్ప్రింగ్ అంటే ఆనియన్స్ వేసుకున్న వాళ్ళు ఫ్రై ఆనియన్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఏంట్లేదంటే మళ్ళీ ఆయిల్ ఎందుకు డీప్ ఫ్రై చేయడం అని చెప్పి తక్కువ ఆయిల్తో చేద్దామని ఇది ఫ్రై ఆనియన్స్ ఏమి వేయట్లేదు. కింద అంతా స్ప్రెడ్ చేసినాక రైస్ చూడండి 70% కుక్ అవ్వాలి. కుక్ అయినాక అప్పుడు తీసి ఆ చికెన్ పైన స్ప్రెడ్ చేసేయండి. మొత్తం రైస్ అంతా తీసి మనం చికెన్ ఆ లేయర్ పైన లేయర్ అంటే మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. పొయ్యి మీద హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్, మీడియం మీద ఒక 10 మినిట్స్, లో మీద 10 మినిట్స్ కొద్దిగా పెట్టి ఆ తర్వాత తీసేస్తే చాలా బాగా వచ్చింది. ఇలా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసాము, అందరు కలిసి భోజనం చేసాము అందరం. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, comment, subscribe!